హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు మన ఛానల్లో రౌండ్ షేప్ చాక్లెట్ కేక్ ని ఏ విధంగా చేయాలో చూపిస్తాను నేనైతే సింపుల్ గా బేకరీ స్టైల్లో కేక్ ని ఏ విధంగా చేయాలో ఇది వచ్చేస్తుంది వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది కదా అందరికీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట నేను చూపించే విధంగా చేసుకోండి అలాగే ఈ రోజు అయితే ఏంటి ఇంతమైన రెడీ అయిందని అనుకోవద్దు ఈ రోజు బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందన్నమాట అందుకే ముందు రెడీ అయిపోయాను నేను నైట్ కేక్ ని రెడీ చేసి పెట్టేశాను అనమాట స్పంజ్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఐసింగ్ చేసుకోవచ్చులే అని చెప్పి మార్నింగ్ ఐసింగ్ చేసేదానికి ఇంకా ఈ టైం అయిపోయింది రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి ఇప్పుడైతే ఐసింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ ఉపయోగపడుతుంది నేను చూపించే వీడియోస్ కానీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ని సజెస్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ విధంగా ఇంతగా నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ కింద వస్తుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అయితే ఒక వెయిట్ మిషన్ తీసుకుందాం వెయిట్ మిషన్లో ఒక బౌల్ పెట్టుకొని బౌల్ తాలూకా వెయిట్ మైనస్ చేసేయాలన్నమాట బౌల్ వెయిట్ మైనస్ చేసినాక నేను స్నో విప్ అని విప్పింగ్ టాపర్ యూజ్ చేస్తున్నాను ఇది కొద్దిగా బాగానే ఉంటుంది క్రీమ్ మనకి మెల్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట బీట్ చేసుకున్న తర్వాత క్రీమ్ పెట్టేదానికి కొద్ది టైం పడుతున్నా కొద్దిగా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుంది అనమాట ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి చూసారా మనకి విప్పింగ్ క్రీమ్ అయిపోయింది అనడానికి ఒక సూచన అనమాట మనకి కొత్తగా బేకింగ్ చేసే వాళ్ళకి హోమ్ బేకరీ చేసే వాళ్ళకి ఇంట్లో కేక్స్ బేకింగ్ చేసుకునే వాళ్ళకి ఇదో టిప్ లాగా ఉపయోగపడుతుంది అది నొక్కు పైకి తెలుస్తుంది అనమాట స్టిప్గా కనిపిస్తుంది అలా అయినట్టయితే మనకి క్రీమ్ రెడీ అయిపోయినట్టే అప్పుడు తర్వాత బేస్ స్పంజ్ తీసుకొని స్పంజ్ని 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా వీడియోలో నేనైతే ఇక్కడ చాక్తో కట్ చేసేసుకున్నాను కొత్తగా బేకింగ్ నేర్చుకునే వాళ్ళు కొత్తగా ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే మాత్రం మంచిగా థ్రెడ్తో కట్ చేసుకోండి మీకు ఈ చాక్తో కట్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది థ్రెడ్తో ఏ విధంగా కట్ చేయాలనేది నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను ఒకసారి అక్కడ చెక్ చేయండి చూసారు ఎంత స్పంజీగా తయారైందో కేకు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ని షుగర్ వాటర్తో సోక్ చేసుకోవాలి బాగా వాటర్ అంతా అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం కేక్ పీస్ అంతా తడవాలన్నమాట అప్పుడు బాగా మనకి సాఫ్ట్గా ఉంటుంది కేకు చూసారా ఇప్పుడు క్రీమ్ కొద్దిగా తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్ పైన దీనిపైన మనకి కావాలనుకుంటే చాకో చిప్స్ చాక్లెట్ని కద్దుకస్ చేసి కూడా వేసుకోవచ్చు కద్దుకస్ అంటే అదే తురిమీస్ అనమాట వేసుకోవచ్చు చాక్లెట్ని తురుము కూడా వేసుకోవచ్చు లేదా చాక్లెట్ చిప్స్ రెడీమేడ్గా దొరుకుతాయి బయట మనకి అదైనా వేసుకోవచ్చు లేదంటే డైరీ మిల్క్నైనా అది తురుముకొని కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా అలాగే వేసుకొని సెకండ్ లేయర్ని కూడా వాటర్తో చేసుకోవాలన్నమాట బాగా వాటర్తో పూర్తిగా తడిచేలాగా వాటర్ని స్ప్రెడ్ చేయాలి తర్వాత కొద్దిగా క్రీమ్ తీసుకొని క్రీమ్ కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన కూడా చూసారా నేను చూపించే విధంగా కొద్దిగా నీట్గా సైడ్స్ కూడా వెంటనే స్ప్రెడ్ చేసుకున్న వెంటనే క్లీన్ చేసేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి క్రమ్స్ అన్నది కేక్లోకి బయటికి రాకుండా అక్కడే చుపా అయిపోతాయి అన్నమాట అక్కడే ఉండిపోతాయి అప్పుడు కేకు లాస్ట్ ఫైనల్ లుక్ అన్నది ఎలాంటి క్రమ్స్ లేకుండా బాగా కనిపిస్తుంది లేదంటే ఈ క్రమ్స్ అన్నవి మనకి కేక్ పైనకి వచ్చేస్తాయి అన్నమాట చిన్న చిన్న ముక్కల కింద
పీసెస్. ఇప్పుడు థర్డ్ లేయర్ని కూడా సేమ్ అదే విధంగా తీసుకొని బాగా వాటర్తో సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ క్రమ్ కోట్ లాగే చేసుకున్నాను వైట్ క్రీమ్తో. నేను పైన టాపింగ్ వచ్చి వేరే కలర్ ఇవ్వాలనుకున్నాను, అందుకే లైట్గా ఫస్ట్ క్రమ్ కోట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. క్రమ్ కోట్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా చేసుకోండి, ఇక్కడ ఎక్కువ తక్కువ క్రీమ్ లేకుండా. మనకి నైఫ్ని చూసారా అలా స్ట్రైట్గా పెట్టి వన్స్ అలా తిప్పితే తనకి క్రీమ్ అంతా యాక్సెస్ క్రీమ్ ఏమైనా ఉంటే ఒక దగ్గర ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది అనమాట ప్యాటిల్ నైఫ్లో. అలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. 90 degrees యాంగిల్లో నైఫ్ని పెట్టి ఒకసారి టర్న్ టేబుల్ని తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా క్రీమ్ తీసుకొని పెట్టుకుని మిగిలిన క్రీము నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే చాలా ఎక్కువ టైం అయిపోతుంది కదా, క్రీమ్ మెల్ట్ అయ్యవచ్చు. ఇప్పుడు వేడి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా మెల్టింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంక ఎల్లో కలర్ కలుపుకొని ఎల్లో కలర్తో బాగా మొత్తం కేక్ మొత్తాన్ని కవర్ చేసేసాను అనమాట. కొద్దిగా ఎల్లో కలర్ వేద్దాం అనుకున్నాను. ఈరోజు చాక్లెట్ డే కదా, చాక్లెట్ కేక్ని తయారు చేశాను అనమాట. ఇదేమీ ఆర్డర్స్ ఏమీ కాదండి, యూట్యూబ్ కోసమే నేను ఇంట్లో అలా చేస్తున్నాను. వీలైనంత వరకు ఇంట్లో తింటాం, లేదా బయట వాళ్ళకి ఎవరికైనా పంచిపెట్టేది. వీడియోస్ చేయాలంటే ఆర్డర్స్ ఇక్కడ పెద్దగా ఏమీ రావట్లేదు, అందుకని చెప్పి నేను ఇంకా వీడియోస్ చేయకుండా అలా ఉండటం ఎందుకులే అని చెప్పి, మన వ్యూవర్స్ అందరికీ ఉపయోగపడతాయి కదా అని చెప్పి నేను వీడియోస్ చేస్తున్నాను. ఆర్డర్స్ అయితే అంతగా ఏమీ లేవు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు చూసారా, నేను వీడియోలో చూపించే విధంగా కొద్దిగా తీసుకొని బాగా అప్లై చేసుకోవాలి సైడ్స్ అంతా. ఎక్కడైతే మనకి తక్కువగా క్రీమ్ ఉందో ఎక్కువ క్రీమ్ ఉందో తెలిసిపోతుంది ప్యాటిల్ నైఫ్. నాకు చూసారా అలా రఫ్ చేస్తూ తీసుకోవాలన్నమాట, ఒకేసారి పైకి లేపకూడదు. చూసారా 90 degree యాంగిల్లో పెట్టుకొని మనం క్రీమ్ని ప్యాటిల్ నైఫ్ని రౌండ్ అప్ చేయాలి. అప్పుడు మనకి క్రీము ఎక్కడ తక్కువ ఉంది ఎక్కువ ఉన్నా మనకు తెలిసిపోతుంది అనమాట. తక్కువ ఉన్న చోట మళ్ళీ తిరిగి కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. చూసారు, ఇప్పుడు షార్పర్ పెట్టుకొని ఒకసారి షార్ప్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ పనే ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఈ షార్పర్స్ కూడా మనకి అమెజాన్లో దొరుకుతాయి. మీకు చూడండి, అమెజాన్లో కేక్ కొత్తగా బేకరీ చేసుకునే వాళ్ళకి ఇలాంటి చిన్నవి ఐటమ్స్ ఉండడం చాలా అవసరం, బాగుంటుంది. ఈజీగా పని అనేది జరుగుతుంది అనమాట. ఇలా తీసుకుని చూడండి, ఎక్సెస్ క్రీమ్ అంతా నేను ఇక్కడ కొద్దిగా క్రీమ్ తక్కువైందని చెప్పి మళ్ళీ అప్లై చేసుకున్నాను. అప్లై చేసి పూర్తిగా నీట్గా ఫినిషింగ్ కూడా చేసేసుకున్నాను. చూసారా ఎంత ఫినిషింగ్ అన్నది ఎంత వచ్చిందో. ఇప్పుడు ఇది ఒక ప్యాటిల్ నైఫ్ని జస్ట్ అలా అద్దుకుంటూ పైకి లేపుతూ ఉంటే ఇది ఒక రకమైన డిజైన్ తయారవుతుంది అనమాట. ఇదేమి స్నో టైప్ లాగా కూడా వైట్ క్రీమ్ పైన చేసినట్టయితే స్నో లాగా కనిపిస్తుంది. అదే మనం మ్యాట్ ఫినిష్ అంటాం కదా, మ్యాట్ మార్బుల్ ఫినిష్ అని కూడా అనొచ్చు. అలాంటి ఫినిషింగ్ అనమాట ఇది. జస్ట్ ప్యాటిల్ నైఫ్ని అలా అద్దుతూ పైకి లేపుతూ ఉండాలి. జస్ట్ బాగా అదిమి పెట్టకూడదు, అదిమి పెడితే మళ్ళీ క్రీమ్ అంతా ప్యాటిల్ నైఫ్కి వచ్చేస్తుంది. బార్ నైఫ్ని కొద్దిగా క్లీన్ చేసుకుంటూ అలా అద్దుకుంటూ పైకి మనం ఇలా ఏమంటాము ఏమో తెలియదు, అలా ప్యాటిల్ నైఫ్ని జస్ట్ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ట్యాప్ చేయటం వల్ల కొద్దిగా మార్బుల్ ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఇప్పుడు సైడ్స్ అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు రోజెస్ ఏ విధంగా చేయాలన్నది నేను చూపిస్తాను. చూడండి, రోజెస్ని కూడా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కాసేపు. రోజెస్ చూడండి, ఈ టైప్ రోజులు తయారు చేస్తాను. ఈ నోజుల్ని యూజ్ చేస్తూ ఈ నోజులో ఇది
నుక్కు సన్నగా ఉండే నుక్కు ఉంది కదా, అటువైపున కొద్దిగా కలర్ వేసుకుంటే ఈ షేడింగ్ అన్నది ఈ బాగా వస్తుంది అనమాట. సింగిల్ లేయర్ షేడింగ్ వస్తుంది. పైన మనకి రోజ్ పెటల్ పైన ఒక లేయర్ వైట్ కలర్ వస్తుంది, కిందంతా వైట్ ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటే ఒక సైడ్కి మాత్రమే కలర్ని మిక్స్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా రావాలంటే మన పైపింగ్ బ్యాగ్లో ఒక సైడ్కి క్రీమ్ని వేసుకోవాలన్నమాట. రోజ్ చూసారు రెడీ అయిపోయింది. పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. నైఫ్, ప్యాటిల్ నైఫ్, అది రోజ్ నెయిల్ ఉంది కదా, రోజ్ నెయిల్ హెల్ప్తో కొద్దిగా లాగితే వచ్చేస్తుంది అనమాట, కూర్చుంటుంది. చూడండి, సెకండ్ దానికి కలర్ తక్కువైంది. బట్ ఇది వేరే నోజులు కూడా యూజ్ చేస్తాను. త్రీ రోజెస్ పెడదాం అనుకున్నాను. అందులో ఈ రోజు వేరే నోజులతో చేశాను. జస్ట్ మీకు ఆ డిఫరెన్స్ తెలియచేయటం కోసం. చూసారా, సింపుల్ అండి, చాలా ఈజీ రోజెస్ చేయటం కూడా. ఫస్ట్ అలా పైనుంచి కిందికి ప్రతి ప్యాటలు మధ్యలో నుంచి తీసుకోవాలన్నమాట. హాఫ్ సి లేదా హాఫ్ యూ షేప్లో అలా తీసుకున్న తర్వాత వైట్ క్రీమ్ పైన నేను ఎల్లో స్ప్రే కలర్ వాడుకున్నాను. ఇదైతే చాలా ఈజీ అండి. ఎన్ని కలర్స్ అయితే అన్ని కలర్స్ మనకు దొరుకుతాయి. స్ప్రే కలర్స్ వైట్ క్రీమ్తో మనం చక్కగా రోజెస్ తయారు చేసుకొని వెంటనే స్ప్రే కలర్ వాడేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. కాకపోతే కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. తర్వాత చూడండి, అదే రోజ్ నోజులతో నేను సైడ్ డిజైన్ కూడా ఇచ్చేసాను, సింపుల్గా కాకుండా కొద్దిగా. ఇప్పుడు ఫౌండెంట్తో వ్యాలంటైన్స్ డే స్పెషల్ కేక్ కదా ఇది, అందుకని కపుల్స్ది ప్రపోజ్ డే కదా, ప్రపోజ్ డేకి అండ్ చాక్లెట్ డే ఈ రెండు కలిసి వచ్చేటట్టు నేను ఒక కపుల్స్ది పెట్టాను అనమాట. టాపర్ తీసుకున్నాను. ఇలా వైట్ ఫౌండెంట్లో బ్లాక్ కలర్ మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మనకి వైట్ ఫౌండెంట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. వైట్ ఫౌండెంట్ తీసుకుంటే మనకు నచ్చిన కలర్స్ మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి కలర్సే కావాలంటే కలర్ మనకి ఆప్షనల్గా కూడా దొరుకుతాయి. ఎక్కువ కార్న్ఫ్లోర్ పెట్టుకోకూడదు, కొద్దిగా తక్కువ కార్న్ఫ్లోరే పెట్టుకోండి. నేనైతే నేను క్యాంప్ వెళ్ళాలి కంగారు, అప్పటికి 2 అయిపోయింది. 2 o'clockకి మాకు బయటికి వెళ్ళాలి, ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా, బయటికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ 2 అయిపోయింది. కంగారు మా వారైతే చాలా కంగారు పెట్టేశారు. అమ్మాయి టైం అయిందని. ఇంకా చూడండి, రెడీ చేసేసాను. టాపర్ కూడా రెడీ అయిపోయింది. కపుల్ టాపర్ కూడా పక్కన పెట్టేసుకుని నేను ఇంకోటి కూడా రెడీ చేశాను, పెద్ద సైజులో. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇలా చేసుకొని మనం టైం ఉండేటప్పుడు ఏంటంటే చేసి ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి, ఆరిపోతుంది, అది కొద్ది టైట్ అవుతుంది. ఇప్పుడు ఇలాగే పెడితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా టాపర్ ఫౌండెంట్. కాబట్టి ఇలా రెడీ చేసుకొని మనం ఎప్పుడైనా కేక్ కటింగ్కి ముందు ఈ ఫౌండెంట్ని డెకరేట్గా చేసుకోవాలన్నమాట. ముందుగా మనం కేక్ పైన డెకరేట్ చేసుకోకూడదు. మామూలుగా అయితే నేను ఇది ఇంట్లోకే కాబట్టి మీ అందరికీ చూపించాలని నేను ఇది చేశాను. వెంటనే నేను పెట్టేసుకున్నాను. లేదంటే కటింగ్ చేయటానికి ఒక 10 నిమిషాల ముందు కేక్ని ఫౌండెంట్స్ ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఫౌండెంట్ని ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట, పెట్టుకోవాలి. చూసారా, పెట్టేశాను ఒకటి. ఇది పెద్దదన్నమాట, పెద్ద సైజ్ అన్నమాట. అది చిన్న సైజు కపుల్స్ది రెడీ చేశాను. చూసారా, మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి నా వీడియోస్ని. పైన గోల్డ్ కలర్ బాల్స్తో డెకరేట్ చేసేసాను. చూసారా, ఎంత ప్రిటీగా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. చూస్తుంటేనే చాలా బాగుంది అనిపించింది అసలు. ఆ మధ్యలో ఇంకా ఎఫెక్ట్ కోసం చిన్న లవ్ సింబల్ లాగా ఉండే హార్ట్ షేప్ని కూడా తయారు చేసి పెట్టాను, కపుల్స్ హ్యాండ్స్లో ఉండేటట్టు. చూసారా, బాగుందంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కమ్సే ఈ వీడియోకి ఎన్ని లైక్స్ చేస్తారో నేను చూస్తాను. చాలా చాలా థ్యాంక్స్ అండి లాస్ట్ వరకు వీడియో